హలో ఫ్రెండ్స్, ఆగరా ఇంట్రో నేను. ఓకే, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము ఎక్కడ ఉన్నామంటే నెదర్లాండ్స్. విలేజ్ పేరు ఏం పేరు? విలేజ్ పేరు జాండమ్. జాండమ్. ఇట్రా జాండమ్లో ర్యాండమ్. I need a break. Don't care how long it takes. You know I hate the way you make me feel so dark. You really broke my heart. You open up my scars. I think I need a 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 break. Don't care how long it takes. You know I hate the way you make me feel so dark. You really broke my heart. You open up my scars. I think I need a break. Don't care how long it takes. You know I hate the way you make me feel so dark. You really broke my heart. You open up my scars. I think I need a break. Don't care how long it takes. You know I hate the way you make me feel so dark. You really broke my heart. ఇలా ఈ మిషన్తో చేస్తారు. ఆగరా, తిప్పి విని చూపిస్తాను మీకు. ఒకసారి ఇలా తిప్పుతుంటే మంచి మ్యూజిక్ వస్తుంది. మీరు కూడా కొనుక్కొని తిప్పాలన్నమాట. €10. సెకండ్ లొకేషన్ వచ్చేసి జాన్సన్ షాన్స్ అనమాట. బ్రో ఇవి ఆ పేర్లు అట్లా ఉంటాయి అనమాట. హాలాండ్ అండి, హాలాండ్ అని ఇంకొకటి కూడా మెన్షన్ చేశారు. విలేజెస్ ఏం లేవు, నార్మల్గా వీళ్ళకి నార్మల్ ఉంటుంది. యూరోపియన్ ఏంటంటే అన్ని చూసేలా ఒకేలా ఉంటాయి. సో ఏమంటే అంత డిఫరెన్స్ అనిపించదు. ఒక 3-4 ఉన్న ఒక చీజ్ ఫ్యాక్టరీ ఇంకా కొన్ని విండ్ మిల్స్ ఉన్నాయి. మా దరిద్రం ఏంటంటే ఇంకా సన్ రైజ్ రాలేదు, 10 అవుతుంది. ఎంత ఫాగీగా ఉంది ఏరియా. సో లొకేషన్స్ చూపిస్తాము. మీరు కూడా మంచిగా చూడండి, ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. This you will come. You will eat from your hand. Yeah. You want another piece? Break is a small piece. They will come to you. It's అంతే. తినిపించేది కూడా నేర్పియాల కదా. ఇప్పుడే వచ్చాము. ఇక్కడ వుడెన్ షూస్ అమ్ముతున్నారు. ఏమంటే మా పాతకాలంలో షూస్ ఎలా చేసుకుంటారు, అసలు ఆ మోడల్స్ అసలు అది ఎలా చేయాలి మీకే చూసి నేర్చుకోండి. హ్యాండ్ మేడ్ షూస్ గైస్. ఇది మనోడు కూడా చాలా చేశాడు. హ్యాండ్ బాల్ ఆడుతావు కదా, హ్యాండ్ మేడ్ షూస్ రా అంటే హ్యాండ్ బాల్ కి దానికి నాకు ఇంగ్లీష్ రాదు, క్షమించండి. You make me feel so dark. You really broke my heart. You open up my scars. అది కెమెరా
కేసీఆర్ తొక్కిన సైకిల్. కేసీఆర్ గారి సైకిల్ కాదు, మన చంద్రబాబు నాయుడు గారి సైకిల్. అప్పట్లో ఎవరు ఇక్కడ పెద్దలు తొక్కినది, ఒకసారి మనము తొక్కుదాం. వద్దు, వాళ్ళని తొక్కుతారు. ఆ సైకిల్ ని మీద ఎక్కిస్తారు. చూడడంలాగా అలా తొక్కుదాం ఒకసారి. తొక్కలేకున్నాం గైస్, చాలా కష్టం. నార్మల్ సైకిల్ లానే ఉంది, మన టీడీపీ సైకిల్ లా ఉంది. అప్పట్లో మన రాజులు సౌండ్ చేసుకుంటూ నడిచేవాళ్ళు కదా, సౌండ్ చేసుకుంటూ నడిచేవాళ్ళు కదా. ఆ షూస్ చూపిస్తున్నాను, ఇటు ఇటు చూపించాను. నడుస్తూ ఉంటే సౌండ్స్ వస్తాయి అనమాట, టింగ్ 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 అన్న. ఇక్కడ మా ఫ్రెండ్ మస్తాన్ వాళ్ళు ఉన్నాడు, అతనికి ఆ షూస్ అది చిన్న ఉన్నాయి కదా, అవి సరిపోతాయి. మా వాడు 6 feet ఉన్నాడు కానీ కాళ్ళే చిన్నది పాపం, ఆ షూస్ సరిపోతాయి. షూస్ ఎలా చేస్తారో మాకు కూర్చోబెట్టి నేర్పిస్తున్నారు అనమాట, మీరు చూసి నేర్చుకోండి. మిషన్స్ మన లెక్చరర్ ఈరోజు. Alright guys, good morning everybody. Welcome in the wooden shoe workshop. Today I'm going to show how wooden shoes are made. Now, first of all, the wood we use is poplar or willow. This is piece of poplar. Use fresh, wet, green wood. Easy to work. Cut like shoes. Taste it. Totally different. Back in the day, traditionally, wooden shoes made by hand with this large knife for outside. And inside several sizes of spoon screws to hold on. It takes 3 hours for one pair. If you are a professional shoemaker, that was a tough job. But nowadays it's very done with the machine behind me. 5 minutes. This machine traces the model and make the duplicate working as key copy machine. This machine made outside. It takes 2 minutes. So much work. Rough outside. That is a rough one. For inside, use different machines called spoon drill. The same principle, duplicating the key stick. 1 minute. See now they are talking the other. మాను ఊపుతున్నాడు, అది ప్రెజర్తో నూకాలి కదా, అప్పుడే నీకు. Rough inside. Rough inside. The heel and toe cut traditionally old-fashioned. For 4 years old. Look big, for 4 years old. Wooden shoes are big. This big one. The reason why we still wear these shoes, the first, they're very strong. Officially safety shoes. Offer you good protection. Second, they're waterproof and insulate inside, make of it dry and warm. They're also orthopedic shape inside, very good for your feet and your posture, your back. Best way to wear thick woolen socks. 1 finger extra room behind the heel. That's why they're comfortable and prevent you the blistering. That's my story. How wooden shoes made. Thank you so much, everybody. ఇది ఒక ఫ్యాన్సీ వరల్డ్ లాగా ఉంది, ఏది చూసినా నచ్చుతుంది, మంచిగా ఉన్నాయి అసలు. కీ చైన్స్ కత్తా, దీన్ని వేరంతా
4 for 12.5 euros, 3.5 each. ఇది కట్ బోర్డ్, ఏమన్నా వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి. నెక్స్ట్ స్పూన్స్, అన్నం పెట్టుకోవడానికి. జస్ట్ 15 euros అంతే. అమ్మాయిలకైతే చాలా నచ్చింది. ఇక్కడే ఉంటున్నారు, మంచిగా షాపింగ్ చేసుకుంటారు. మొత్తం షూస్. ఈ షూ మొత్తం న్యాచురల్ వుడ్తో చేస్తారు. దీన్ని 4 years వీళ్ళు చేసిన తర్వాత పక్కన పెట్టాలంట, ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయి తర్వాత దాన్ని పెయింటింగ్ వేస్తారు. సో స్టాండర్డ్ షూస్ వీళ్ళకి, సేఫ్టీ షూస్ లాగా. ఇవి కాదు, అవి వుడ్వి, ఇవన్నీ నార్మల్ ప్లాస్టిక్ అమ్ముతున్నారు. ఇప్పుడే షూ వుడ్తో షూ చేసేది చూసాము. నెక్స్ట్ వచ్చేసి చీజ్ ఫామ్. అక్కడికి వెళ్ళి చీజ్ ఫ్యాక్టరీ ఫామ్, అది చీజ్ ఫ్యాక్టరీ ఫామ్ అంటారు ఎవరు. చీజ్ ఫ్యాక్టరీ చూస్తున్నాము. మనోడు ఆడ ఎక్స్ప్లెయిన్ చేసే రోల్ చూసి వీడు పార్ట్ టైం జాయిన్ అయిపోవాలనుకుంటున్నాడు. చాలా సింపుల్ ఉందంట, చాలా సింపుల్ గా ఉంది. మళ్ళీ బాగా ఇదంతా మేము ఊర్లో కూడా దాన్ని చెక్కాలి, లోపలికి బాగా చెక్కాలి. ఏమంటే మేము చెక్కి అప్పుడే మాకు అలవాటు. ఈడు చెక్కేస్తాడు, సో జాయిన్ అయిపోతాడు అంట. అక్కడ ఇది గొర్రెలు ఉన్నాయి కదా, గొర్రెలు తీసుకొని ఒక స్మార్ట్ కార్డ్ తీసుకొని పోయి కొట్టుకొని తినేద్దాం పదరా. ఇట్లాంటివే ఎక్కడ పోయినా మనకి ఇదే. ఎవరిని పాడు చేద్దాము, ఎవరికి లాస్ట్ చేద్దాము. ఇక్కడ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇండియన్స్ కాలో ఉండదు ఇంక ఇట్లా చేస్తే. మేము వచ్చినాం కదా, మళ్ళీ ఎవరు పోలీస్ బండ్లు ఎంత పెద్దగా ఉన్నాయో. సన్న మూన్ కదా, సన్న ఇంకా కనిపిస్తున్నాడు. లొకేషన్ అయితే చాలా బాగుంది, కాకపోతే మేమంతా మిస్ అవుతుంది ఒక సన్ని మిస్ అవుతున్నాము. సన్ చూస్తుంటే బాగుండు. ఎర్రగా మండుతున్న సూర్యుడు నల్లబడిపోయాడు. మొత్తం ఫాగే ఉంది. మొత్తం ఫాగే. ఇక్కడ సన్ ఉన్నప్పుడు చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి లొకేషన్స్ కానీ ఇవన్నీ. ఫాగ్ క్లియర్ అయితే చాలు. ఫాగ్ కూడా పోవాలి యాక్చువల్గా. విండ్ మిల్ చూడండి. నెదర్లాండ్స్ జాతీయ పక్షి. ఇది పడితే చెప్పు. చీజ్ ఫ్యాక్టరీ మనోడు స్టార్ట్ చేశాడు. హెన్రీ విలిష్ సిన్స్ 1974, KGF బ్రాండ్ లాగా. క్రిస్మస్ డెకరేషన్స్ ఇవి అచ్చం రియల్ లాగానే ఉన్నాయి. ఇవి గొర్రెలు మే మే ఎక్కడి నుంచి అరుస్తున్నాయి. ఓకే, ఇంకా నాకు రియాక్ట్ అయ్యామో అనుకున్నాను. చీజ్ ప్రిపరేషన్ ప్రాసెస్. చీజ్ ఇందులో స్టోర్ చేస్తారు అన్నమాట. ఇట్లా ఒకటి
మనోడే స్టార్ట్ చేసింది ఇలాంటి గొర్రెలు మేకల గొర్రెల ఎద్దెలతో. ఒకసారి ఆవు లాగరచు. గేదె కాదు ఆవు. ఇది వచ్చేసి చీజ్. మంచిగా తినాలనుకుంటున్నాను కానీ తినలేము. ఇది చక్కతో చేస్తారు జస్ట్ చీజ్ శాంపుల్స్ ఇచ్చారు. మనం ట్రై చేసి చూద్దాం ఎలా ఉన్నాయో. శాంపుల్స్ అంతా ఇలా పెట్టారు. ఒక పుల్ల తీసుకొని పెట్టుకుంటూ పోవడమే, అన్నీ టేస్ట్ చేసుకుంటూ పోవడమే. ఫస్ట్ గౌడ కౌ యంగ్ ఇది ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి హెబ్స్ అండ్ గార్లిక్. మాది టిఫిన్ ఇక్కడ అయిపోతుంది. టిఫిన్ తినలేదు, ఇంకా టిఫిన్ అయిపోద్ది. ఇది గార్లిక్ బాగుంది. ఇది వేయాలి. ఒకసారి తినాలి. 10 అంటించుకున్నాడు బ్రో. వీడు 10 తింటున్నాడు ఒకేసారి. కెమెరా పట్టుకొని చేస్తే ఎన్ని శాంపుల్స్ అని ఎవరేమన్నారు, ఎందుకంటే యూట్యూబ్ కోసం అని చెప్తాము. ఊరికి వీడియో ఓపెన్ చేసుకుని యూట్యూబ్ పెట్టుకుని వాడు ఆల్రెడీ హాఫ్ చీజ్ తినేసాడు. అయిపోయా. శాంపుల్ మేకింగ్. మన గొర్రెలు చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. చాలా దగ్గర పోతున్నాయి ఏమన్నా అట్లా. పట్టుకో వీళ్ళని ఏమన్నా అట్లా. ఇది మంచి ఫ్రెండ్లీగా ఉంది. ఫ్రెండ్లీ ఇది. ఇటు చూడు, కొంచెం పైకి చూడు. మే 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 చూడాలి. ఇలాంటి మేకల్ని ఒకే ఏటికి నరుకుతా. అదేం గొప్ప పనా? దాన్ని కూడా చెప్తాను. సిగ్గుండాలి కొంచెం. కాదు అలా కాదు నేను చెప్తాను. నేను ఫుల్ వెజిటేరియన్, నాన్ వెజ్ తినను. ఇట్లా నాకు హామ్ చేయడం అనిమల్స్ ఇష్టం చేయడమ్మా బ్రో. ఒక సిట్టింగ్ లో హాఫ్ మటన్ వీడు ఒకటే తినేస్తాడు. మీరు టెన్షన్ తీసుకోకండి. ఇట్లా కనబడుతుంది నాకు, మళ్ళీ లేతగా ఉంది. ఎక్కడ చూసావు ఇండియన్ గోట్ అని? కొంచెం కలరింగ్ అలా కనబడుతుంది నాకు. కింద నుంచి వచ్చావా? కాళ్ళేపు చూసాడు. మళ్ళా ఉరి అదేం నీ పెట్టని మళ్ళీ అనుకున్నావు. అట్లా లాగుతున్నావు. కాదు, అలా లాగితే గట్టిగా ఉందా లేతగా ఉందా తెలుస్తుంది. ఎట్లా లాగాలి చూడు. గట్టిగా ఉందా లేతగా ఉందా? మరి లేతగా ఉంది. లేతదా? లేత మాంసం బాగుంటదిగా. బాగుంటుంది. వేసి తినొచ్చు మాకు. ఇలా తిరగడం వల్ల పవర్ జనరేట్ అవుతుంది. తెలిసే ఉంటుంది కానీ మళ్ళీ చెప్తున్నాను. క్లోత్స్ కట్టారు దానికి. హాట్ చాక్లెట్ అంట. ఎంత అది? 3 euros. మేము ట్రై చేస్తాం. క్రీమ్ బాగానే ఉంది. బిస్కెట్ ఇచ్చా ముక్కుకి తినిపిస్తుంది. ఈ బిస్కెట్ అలానే ముందే ట్రై చేస్తాం, బాగుంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంది. కాఫీ కొన్నాము. కాఫీ కంటే ఇది 100 రెట్లు నయం. హాట్ చాక్లెట్ చాలా బాగుంది. హాట్ చాక్లెట్ క్రీమ్ విత్ రమ్ ఉంది. విత్ క్రీమ్ విత్ రమ్ ఉంది. మళ్ళీ నార్మల్ హాట్ చాక్లెట్. మేమైతే నార్మల్, మాకు అంత స్ట్రాంగ్ బాడీ. నేను కూడా నార్మల్. ఏందో నేను రమ్తో తాగుతున్నాను అని చెప్తున్నాను. నేను నార్మల్, మేమంతా నార్మలే. చాలా బాగుంది. కాఫీ కంటే ఇది ట్రై చేయండి. జస్ట్ 3 euros మాత్రమే.